అయ్యా అయ్యే క్రేజీ అప్డేట్స్ బ్రో. ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్లో క్రేజీ అంటే క్రేజీ అప్డేట్స్. అసలు టూ అప్డేట్స్ మెయిన్లీ. అసలు ఫస్ట్ అప్డేట్స్ ఇచ్చే ముందు సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడదాం. ప్రభాస్ గురించి అందరికి తెలిసినదే. సందీప్ రెడ్డి వంగ గురించి అందరికి తెలిసిందే అనుకో, కానీ మామూలుగా ఒక బ్రీఫ్ వేసుకుందాం. మామూలుగా సందీప్ రెడ్డి వంగ ఎలా తీస్తాడు మూవీలు? ప్యూర్ యాక్షన్, మాస్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్తో తీస్తాడు. ఎవరు? మన డైరెక్టర్ అన్న. ఇక ప్రభాస్ అన్న కట్అవుట్కి కావాల్సిందేంటి? ఈ లవ్వులు, ఈ ఎమోషన్. అంటే ఎమోషన్ ఓకే, డ్రామా ఎమోషన్ అనేది ప్రభాస్కి లైక్ రెబల్ మూవీలో డ్రామా ఎమోషన్ వద్దు. ఎందుకంటే ఆ కట్అవుట్కి డ్రామా ఎమోషన్ సూట్ కాదు. ఎమోషన్ పెట్టినామా ఒక లేపేసినామా అట్లా ఉండాలి, కేజీఎఫ్ లాగా. ఎమోషన్ లాగ్ ఉంటే బాగోదు ప్రభాస్ అన్న కట్అవుట్కి. సో మన సందీప్ రెడ్డి వంగ ఎమోషన్స్ క్యారీ చేస్తాడు, కానీ ఒక స్టైల్లో క్యారీ చేస్తాడు, బాగా క్యారీ చేస్తాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషనే హైలైట్. అందులో ఈ అప్డేట్స్ ఇంకా హైలైట్. ఇక ఫస్ట్ అప్డేట్కి వస్తే November 5th స్పిరిట్ మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుంది. అంటే November 5th స్టార్ట్ అయితే మధ్యలో బ్రేక్స్ గీక్స్ ఉండవు మనోడి దగ్గర. ఒకసారి స్టార్ట్ అయిందా ఎండింగ్ వరకు కొట్టేస్తాడు. మన సందీప్ రెడ్డి వంగ కానీ లోకేష్ కనకరాజు కానీ వీళ్ళకి ఇదే ప్లస్. స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే బౌండెడ్ స్క్రిప్ట్ తోటి, పర్ఫెక్ట్ డైలాగ్స్ తోటి పర్ఫెక్ట్గా ఉంటారు. మన పూరి జగన్నాథ్ సార్ అయితే మధ్యలో బ్రేకులు తీసుకుంటాడు. లైగర్కి చాలా బ్రేకులు తీసుకుంటాడు. అంటే మూవీ స్టార్ట్ చేసినాక వీళ్ళు అప్డేట్లు, అంటే మూవీ స్టార్ట్ చేసినాక ఇది మారుద్దామా అని చూస్తాడు పూరి జగన్నాథ్ గారు. ఇక రాజమౌళి పర్ఫెక్షన్ గురించి వెయిట్ చేస్తుంటాడు. ఆయన పర్ఫెక్షన్కి అంత లేట్ తీసుకున్నా పర్వాలేదు. కానీ మన సందీప్ రెడ్డి వంగకి, లోకేష్ కనకరాజుకి, ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ అందరికీ ప్లస్ ఏంటంటే తొందరగా తీస్తారు, చాలా తొందరగా తీస్తారు. ఇప్పుడు ఈ స్పిరిట్ మూవీ కూడా November 5th 2026 November 5th స్టార్ట్ అయితే లైన్గా 6 months షెడ్యూల్ వేస్తాడు. ప్రభాస్కి కూడా కంటిన్యూ షూట్ ఉంటుంది. మేబీ ఇప్పుడు ఫౌజీ బ్రేక్ పెట్టుకోను, మరి రాజ్టాబ్ అయిపోయింది, సలార్ 2 ఇంకా స్టార్ట్ కాలేదు. ఫౌజీ బ్రేక్, సలార్ 2 దీని తర్వాతనే. సో మన అన్న కూడా కొంచెం October 1 month కొంచెం లుక్స్ అన్నీ మార్చుకొని సెట్ చేసుకొని ఇక మన అన్న నవంబర్లో దిగుతాడు. ఫౌజీలో అయితే మీరు లుక్స్ గమనించవచ్చు, అప్పుడే లీక్ అయిన పిక్స్లో. సో బాడీ అనేది కొంచెం ఫిట్గా పెరిగింది. ఇక మన రాజషాప్లో కొంచెం లీన్గా ఉన్నాడు. సో ఇక స్పిరిట్ పోలీసు మళ్ళా ఎనిమల్లో పోలీసులో ఉంటారు, కానీ ఇక్కడ పోలీసులు తీసుకొచ్చాడు. సో ఎలా ఇంత పోలీస్ లేని యాక్షన్ డ్రామా ఫాదర్ ఎలా ఉంటుందో చూపెట్టాడు. ఇప్పుడు పోలీస్ ఓడిదే చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా విత్ ఫాదర్ ఎమోషన్ అనేది ఇప్పుడు మనం స్పిరిట్లో చూడబోతున్నాము. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే November 5th స్టార్ట్, లైన్గా షూట్ ఉంటుంది. మన లక్ బాగుంటే 2026 ఎండింగ్ డిసెంబర్లో మూవీ రిలీజ్ అవ్వచ్చు స్పిరిట్. లేదంటే 2027 న్యూ ఇయర్కైనా, అదే సంక్రాంతికైనా. లేదు అంటే 2027 మార్చికి సమ్మర్కి పక్కా వచ్చాయి. 2027 సమ్మర్ లోపు స్పిరిట్ మూవీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ కూడా మన అన్ననే చేస్తాడు, ఎడిటింగ్ కూడా డైరెక్టర్ చేసేస్తాడు. మన సందీప్ రెడ్డి వంగనే ఎడిటింగ్ చేసేస్తాడు. సో పెద్ద గోల్ ఏమి ఉండదు మనకి. సో మంచి యాక్షన్. అయ్యా ఈ అప్డేట్ నిజమైతే బాగుండు. మన ఆడియో ఫంక్షన్లకు వచ్చినప్పుడు డాన్లీ ఉండాలంటే సందీప్ రెడ్డి వంగన అవుతుంది, చూద్దాం కాదు, అవుతుంది అంటే మన అన్న ఫ్యాన్స్ కోసం పెట్టాలనే థాట్లోనే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకే స్టార్తో పాన్ మూవీ ఎంత మంచిగా తీసినా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోతున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మూవీస్కి, ఇప్పుడున్న ఆడియన్స్కి, ఇప్పుడున్న పాన్ ఇండియా వరల్డ్కి మల్టీ స్టారర్ అయితేనే పని అవుతుంది. ఓపెన్ అవుతుంది, మల్టీ స్టారర్ అయితే పని అవుతుంది. సెకండ్ అప్డేట్ ఇదే, చిరంజీవి గారు ఫాదర్గా ప్రభాస్కి నటించబోతున్నారు. సో ఎందుకురా అంటే అసలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. మల్టీ స్టారర్ అయితేనే పని అవుతుంది. ఎందుకంటే మల్టీ స్టార్ అంటే ఆటోమేటిక్గా మనకు అది నచ్చేస్తుంది. కొంచెం స్టోరీ బాగుండి యాక్షన్స్ బాగా. సో సెకండ్ అప్డేట్ ఏంటంటే చిరంజీవి గారు ప్రభాస్కి ఫాదర్గా నటిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారికి ఫ్యాన్. సో ఎలా చూపిస్తాడు, వేరే లెవెల్ చూపిస్తాడు. సో దాని గురించే వెయిటింగ్, బాగా చూపెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ అన్నకి యాక్షన్ ఎపిసోడ్స్ మంచిగా ఎలివేషన్స్ మంచిగా, అన్నకి ఎలివేషన్స్ పడితే చాలు, ప్రభాస్ అన్నకి ఎలివేషన్స్ పడితే చాలు. చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా లైక్ ఓన్లీ ఎమోషనే కాకుండా ఇలా ఎనిమల్లాగా కొంచెం అన్న చిరంజీవి గారికి కూడా ఎలివేషన్స్ పడి ఎమోషన్స్ క్యారీ అవుట్ అయ్యి లైక్
అలా ఉండి కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా కొంచెం కుదిరి ఎలివేషన్ సూట్ అయితే 2000 crores పక్కా. 2000 crores కాకపోయినా 1500 crores అయితే పక్కా దాటేస్తుంది. పక్కా 100% 1500 crores దాటే సినిమా స్పిరిట్. ఎందుకంటే యానిమలే 1000 crores చేసింది. ఇక మన స్పిరిట్ ఇక డాన్లీని పెడితే అయితే 2000 కోట్లు అయితే ఇక ఈజీ చిటికే. డాన్లీ ఉంటే డాన్లీ విలన్ అయితే గనక 2000 crores రాసి పెట్టుకోండి. పక్కా రాసి పెట్టుకోండి. ఇక 2000 crores పక్కా. ఇక ప్రభాస్ మన కనపడు ఇక ఎక్కడికో. ఇక ఆయనని వేరే స్టార్స్ అందుకోలేరు. ఇక ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. ఇక డాన్లీని ఎలా అయినా పెట్టేలా చూడు స్వామి. మాకేం లేదు, జాన్ విక్ లాంటి సిరీస్ ప్లాన్ చేయి. జాన్ విక్ లాంటి నువ్వు తలుచుకుంటే చేయగలవు. నువ్వు ఎందుకంటే చిన్న లవ్వుతోనే అర్జున్ రెడ్డిలో రాని చూపెట్టావు లవ్వుతో. అలాంటిది నువ్వు అన్నతోటి ఏదో ఒకటి ప్లాన్, చిన్న స్టోరీ లైన్ అయినా మనోడు చూపించే విధానం డైరెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది. నేను ఫుల్ వెయిటింగ్. ఈ 2 అప్డేట్స్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ స్పిరిట్ అని కామెంట్ చేయండి. కామెంట్స్లో చూద్దాము ఎంతమంది మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది చూద్దాము. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఎంజాయ్, లవ్ యూ ఆల్. పండగ